వ్యవసాయ ఆధారిత భారతదేశంలో వ్యవసాయం అనుబంధ రంగాలలో ఉన్న వారికి తేనెటీగల పెంపకం బాగా ఉపయోగపడుతుందని మేజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షహనాజ్ అన్నారు. ఇక కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈ నెల 25 నుండి నేటి వరకు కూరగాయల పరిశోధన విభాగం తేనెటీగల పెంపకంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో తేనెటీగల పెంపకం, ఉప ఉత్పత్తులతో అదనపు ఆదాయం పెంపొందడంపై శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చారు. నేషనల్ బీ కీపింగ్ హనీ మిషన్ ద్వారా ఉత్సాహవంతులైన రైతులు, గ్రామీణ మహిళలకు శిక్షణ ఇచ్చి తేనెటీగల పెంపకానికి ప్రోత్సహిస్తున్నట్లు ప్రొఫెసర్ డాక్టర్ షహనాజ్ చెప్పారు. ఇక తేనెటీగల పెంపకంతో ఉద్యాన పంటలు, ఇతర పంటలలో పరభాగ సంస్కరణం జరిగి అధిక దిగుబడులు వస్తాయి. ఈ తోటలో తీసిన తేనె ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇక మంచి గిరాకీ ఉండడం వల్ల రైతులకు మంచి లాభాలు వస్తాయని శిక్షకులు తెలిపారు. ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని శిక్షణ పొందిన కొత్తకోట మండలం కనిమెట్టకు చెందిన అంజన అన్నారు. కనిమెట్ట విలేజ్, నేను ఒక రైతును. కూరగాయల సాగు పంటలు, అంతర్ పంటలు పండిస్తుంటాను. ఉద్యాన కళాశాలలో తేనెటీగల పెంపకం గురించి జరుగుతుందని తెలిసింది. ఇక్కడ వచ్చి శిక్షణ తీసుకుంటున్నాను. ఈ శిక్షణ వల్ల తేనెటీగల పెంపకం వల్ల ఒక అంతర్ పంటల పరపర సంపర్కం వల్ల దిగుబడులు ఎక్కువ వస్తాయని మేడం వాళ్ళు చెప్పారు. దీనివల్ల అధిక ఆదాయం పొందవచ్చు రైతులు అని తెలిసింది. అదే యొక్క ప్రభుత్వం ద్వారా కూడా దీనికి ఒక లోన్స్ అవి ఇస్తారంట. దీని ద్వారా రైతు లబ్ధి పొందారని